లా చేస్తున్నా ఇక్కడ. లా చేసినప్పుడు మాకు హిందూ లా, మొహమ్మడన్ లా 2 పేపర్స్ ఉంటాయి. ముస్లిం లా, హిందూ లా. అయితే మొత్తం 5 మెయిన్ ప్రశ్నలు చేసేది ఉంటే ఇప్పుడు ఒక దానిలో 3 చేయాలి, ఒక దానిలో 2 చేయాలి. సపోజ్ మనం 5కి 5 హిందూ లాలా చేసినా కూడా ఫెయిల్ అయినట్లే. ఓకే ఓకే 5కి 5 ముస్లిం లాలా చేసినా ఫెయిల్ అయినట్లు. ఓకే సో కంపల్సరీ ఈ 2 చేయాలి, చేస్తేనే పాస్ అవుతాం, లేకపోతే పాస్ కాం. సో నేను అప్పుడు ఓన్లీ 1 మంత్ ఉండే నాకు చదువుకోవడానికి ఛాన్సు. ఒక 1 మంత్లో ఇక్కడ మాకు ప్రొఫెసర్ ముర్తుజా అలీ గారు గైడెన్స్ ఇచ్చారు. ఒక 1 మంత్లో చదివితే అన్ని సబ్జెక్టులు దాదాపు కవర్ చేసినాం. కానీ ఈ ముస్లింల పుస్తకాలు చదవడానికి నాకు వీలు కాలే. కొద్దిగా చదవడానికి ప్రయత్నం చేసినా నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఓకే. సో యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాం. కూర్చోలేదు అంటే గ్రౌండ్ ఉంది కదా, చెట్లు, ఆ చెట్టు కాడ ఇట్లా పడుకొని ఇట్లా ఒక ప్యాడ్ ఉంటే ఇట్లా తల కింద ప్యాడ్ పెట్టుకొని కళ్ళు మూసుకొని, సరే ఈ సంవత్సరంగా ఫెయిల్ అవుతున్నాం కదా ఈ సబ్జెక్ట్లో, ఇట్లా కళ్ళు మూసుకున్నా ఇట్లా ఒక పేపర్ అండి గాలికి ఇట్లా కొట్టుకొని వచ్చింది. వచ్చి ఇట్లా చెవి దగ్గర డిస్టర్బ్ చేస్తుంది అన్నాడు. ఏంటని ఇట్లా కోపంగా తీసినాడు. సో ఇంగ్లీష్ మ్యాటర్ ఉంది దాని మీద. ఇంగ్లీష్లో ముస్లిం స్త్రీకి విడాకులైతే ఆమెకు ఉండే హక్కులేంటి, ఓకే, ఆస్తిలో ఏం దొరుకుతుంది, ఆమెకు మెయింటెనెన్స్ ఏం దొరుకుతుంది, ఏంటి ఆమెకు ఉండే హక్కులు. ఓకే. జస్ట్ 4 పేజీలు ఉన్నాడు. గన్ షాట్గా 4. సో ఇది చదివినా 4 పేజీలు చదివేసిన. ఒకసారి చదివిన ఇంట్రెస్ట్ అనిపించింది నాకు. ఏమైనా హక్కులు అంటే ఒక ఇంట్రెస్టే కదా మొదటి నుంచి. సో రెండోసారి చదివిన, మూడోసారి చదివిన, బాగా ఇంట్రెస్టింగ్గా ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది, దీని తర్వాత ఇట్లుందని అది మొత్తం ఇట్లా బ్రెయిన్లో ఫిక్స్ అయినట్లు ఫిక్స్ అయింది. 4 టైం చదివేసిన. నేను అక్కడ బెల్ అయింది. బెల్ కాగానే మళ్ళీ గాలి వీసింది అన్నట్టు. సో గాలికి ఎట్లా వచ్చిందో అట్లా గాలికి కయ్యం వదిలేసిన. అందులో పోయి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నా. ఓకే. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత ఇట్లా ఫస్ట్ పేజీలో మనకు హిందూలా ఉంటుంది, సెకండ్ దానికి ముస్లింలా ఉంటుంది. ఓకే. సో హిందూలాలో ఏముందని చూడలే నేను, ఫస్ట్ ముస్లింలాలో ఏముందని చూసిన. ఇప్పుడు నేను చదివింది ఫస్ట్ ప్రశ్న అందరూ. సో అది వెంటనే యాజ్ ఇట్ ఈస్ డిట్టో పేపర్ మీద దించేసిన దాదాపుగా. సో తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంటారు, గాలి కాగితం కొట్టుకొని రావడం ఏంటి, దానిలో ఎట్లా వచ్చింది, యాక్సిడెంట్ అలా జరిగిందా, ఎవరిని ఏం జరిగింది అదంటే, సరే ఏదైనా కావచ్చు, ఒక మిరాకిల్ జరిగింది. సో సంబడి నన్ను పాస్ చేయించాలనుకున్నారు, చేయించారు.